హలో, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంటి, మీ వెహికల్ స్టార్ట్ అవ్వడం లేదా? అయితే అది మీ పొరపాటు వల్ల ఉండొచ్చు, మా పొరపాటు వల్ల. అవును, మీ పొరపాటు వల్ల ఉండొచ్చు. ఎలా అంటే, చాలామంది వెహికల్ స్టార్ట్ చేయకుండా మ్యూజిక్ వింటున్నారు. చాలామంది వెహికల్ స్టార్ట్ చేయకుండా ఏసీ బ్లోయర్ని వాడుతున్నారు. చాలామంది వెహికల్ స్టార్ట్ చేయకుండా వెహికల్ డోర్ ఓపెన్లో చేసి పెడుతున్నారు. చాలామంది వెహికల్ స్టార్ట్ చేయకుండా హెడ్ లైట్స్ ఆన్లో పెడుతున్నారు. వెహికల్కి ఇవి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వాడుతున్నాం. దాంట్లో తప్పేముంది? ఇవి వాడకూడదని చెప్పేసి మీరు వెహికల్ అమ్మే ముందు చెప్పారా అని మీరు అడగచ్చు. చెప్పరు, ఇవి వాడచ్చు, తప్పలేదు. కానీ అది ఏ మూమెంట్లో వాడాలి, ఏ పొజిషన్లో వాడాలి అంటే, వెహికల్ ఇంజన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్స్ అన్ని వాడాలి. బేసిక్ ఫీచర్స్ ఇంజన్ స్టార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేయాలి. మరి ఇంజన్ స్టార్ట్ అవ్వకపోతే ఇవి ఎలా ఆన్ అవుతాయి? ఏ వెహికల్ ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే 2 స్టెప్స్లో ఆన్ అవుతాయి. ఇగ్నిషన్ 1 స్టెప్, ఇగ్నిషన్ 2nd స్టెప్లో వెహికల్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నిషన్ 1 స్టెప్లో సెన్సార్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే, నార్మల్ కీ అయితే 1 స్టెప్ కీ ఆన్ చేస్తే క్లస్టర్ ఆన్ అవుతుంది, ఏసీ ఆన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు వెహికల్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా యాక్టివేట్ పొజిషన్లోకి వస్తాయి. స్టెప్ 2 క్రాంక్ చేస్తే ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అదే పుష్ బటన్ ఉన్న వాళ్ళకైతే 1 స్టెప్ పుష్ బటన్ని పుష్ చేసినప్పుడు వెహికల్ ఉన్నటువంటి సెన్సార్స్ అన్ని కూడా యాక్టివేట్ అయితే మీటర్ బోర్డ్ ఆన్ అవుతుంది, ఏవిఎన్ ఆన్ అవుతుంది. పుష్ సెకండ్ టైం కనుక పుష్ చేసినట్లయితే క్రాంక్ అయి వెహికల్ ఇంజన్ ఆన్ అవుతుంది. సో పుష్ 1, చాలామంది తెలియక పుష్ 1లోనే ఇవన్నిటిని కూడా యూజ్ చేస్తున్నారు. దీనివల్ల వెహికల్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఉంది? అది ఏంటంటే, వెహికల్ బ్యాటరీ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది? మనం ఎలా ఛార్జ్ అవుతాం? తింటే, డ్రింక్ ఆర్ వాటర్ డ్రింక్ చేస్తే ఆర్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే మనం ఛార్జ్ అవుతాం. అదేవిధంగా వెహికల్ కూడా ఛార్జ్ అవ్వాలంటే కంపల్సరీగా ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అదర్వైజ్ బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. మరి బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు ఇవన్నీ ఎలా అయ్యాయి చెప్తా. దాంట్లో ఎంతో కొంత పవర్ అనేది అడాప్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ పవర్ ఉన్నంత వరకు వీటన్నిటిని కూడా యాక్టివేట్ పొజిషన్లో వస్తుంది. వన్స్ దాని పవర్ మొత్తం డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీరు వెహికల్ స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు వార్నింగ్ సింబల్ కూడా వస్తుంది ఏవిఎన్ స్క్రీన్ మీద, ప్లీజ్ స్టార్ట్ ద ఇంజన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో వీటన్నిటికీ రీజన్స్ ఏంటి? వెహికల్ ఇగ్నిషన్ అనేది 1 స్టెప్లో యూజ్ చేయడం అన్నమాట. కాబట్టి 50 to 60% తెలుసో తెలియకనో చాలామంది కస్టమర్స్ ఈ తప్పు చేస్తున్నారు. దానివల్ల బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, మీరు సఫర్ అయ్యే పొజిషన్లో ఉంటారు. కాబట్టి మీరు వెహికల్ ఉన్నటువంటి ఏది వాడాలన్నా, ఆఖరికి డోర్ ఎక్కువసేపు కూడా వెహికల్ స్టార్ట్ చేయకుండా ఓపెన్లో ఉంచకూడదు. కంపల్సరీగా వెహికల్ స్టార్ట్ చేసి డోర్ ఓపెన్లో ఎక్కువసేపు అని ఉంచుకోండి, మీ చాయిస్ అది. ఆర్ వెహికల్ డోర్ ఓపెన్ చేయకూడదా? దానికి కూడా వెహికల్ స్టార్ట్ చేయాలా? అవసరం లేదు. ఇగ్నిషన్ మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఇగ్నిషన్ బయటికి తీసి డోర్ ఆన్ చేయండి. ఎంతసేపు అయినా డోర్ ఓపెన్లో ఉంచుకోండి. అప్పుడు మీకు సెన్సార్స్ అనేది యాక్టివ్ పొజిషన్లో ఉండవు, బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఈ చిన్న వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ Mr. James Gunti. ఇంకా ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ నుంచి ఎన్నో వస్తాయండి. ఉపయోగపడే వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.